యోగాతో బరువు తగ్గటం సులభం కేవలం 21 రోజుల్లో. సో ఇప్పుడు 10 మంది ఫిరాయింపు ఎమ్మెల్యేలకు సంబంధించి ఏమవుతుందని అనుకుంటున్నారు వాళ్ళు? ఇంకా బీఆర్ ఏం కాదు, ఏమైతుంది, ఏం జరగదా? అది ఏమైతుంది తల్లి? సుప్రీంకోర్టు చెప్పింది స్పీకర్ని నిర్ణయం తీసుకోమన్నది. 3 నెలల్లో నిర్ణయం తీసుకోండి, చర్యలు తీసుకోండి అంది. 3 నెలల్లో తీసుకోండి అని చెప్పలేదు, తీసుకుంటారని ఆశిస్తున్నాం అన్నది. చేస్తావా చేస్తావా అనలేదు సుప్రీంకోర్టు, చేస్తారని ఆశిస్తున్నా అన్నది. ఆశించడాన్ని ఇప్పుడు వాళ్ళు ఒక ఆదేశం ఇచ్చిర్రు, ఈయన పాటిస్తాడు, 3 నెలల్లో వింటాడు. ఒక్క ఎమ్మెల్యే కూడా పార్టీ మారలేదనే రాసిచ్చిర్రు, దాని మీద నిర్ణయం ఇస్తాడు, అయిపోయి ఇంకే అంతే. వాళ్ళు ఆదేశించిర్రు, ఈయన చించుతాడు, అంతే. ఏముంటుంది తల్లి అందులో? ఇంకంతకు మించి ఏం జరగదు. నాకున్న పరిజ్ఞానం మేరకు అంతకంటే ఎక్కువ ఏమవుతుంది కవిత గారు? సరే, ఇప్పుడు మనం ధర్మస్థల ఇప్పుడు వాళ్ళు ఇష్యూస్ చెప్పినారు కదా, ఎమ్మెల్యేస్ అంతా రాసిన రాతపూర్వకమైన సమాధానంలో మేము పార్టీ మారలేదు, మేము ముఖ్యమంత్రి గారిని పనుల కోసం అని పోయి కలిస్తే ఆయన జాతీయ జెండా ఉన్నటువంటి 3 రంగులు కప్పిండు, అది కాంగ్రెస్ కండువ కాదు, అలా చేయి గుర్తు లేదు అన్నాడు, అయిపోయాయి. దేరెంటిసా పంచాయతీ, ఇంకేం పడేది? సో ఆన్సర్ బానే ఉందా? సఫిషియంట్ గానే ఉంది అంటే తెలుగు కల వకీళ్ళు రాసిచ్చారు దానికి సమాధానం. గట్లా ఉండాలి కదా తెలుగు కల వకీళ్ళు కూడా. అంటేనే తెలుగు కలవాడు కదా, క్లయింట్ కాపాడుకునేటోడు వకీలు కదా. కలిసి వచ్చేట్టుగా ఉన్నది వాళ్ళకి. అంటే అడ్వాంటేజ్ ఏంటంటే అక్కడ పార్టీ కండువా, జాతీయ జెండా ఉన్న కండువా రెండు దాదాపు ఒకే రకంగా ఉంటాయి కాబట్టి అది వాళ్ళు డిఫెన్స్ తీసుకోవడానికి కలిసి వచ్చినట్టు కనబడ్డది. ఇప్పుడు అలా బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గారు అని ఒక ఎమ్మెల్యే ఉన్నారు, గద్వాల ఎమ్మెల్యే గారు, మీకు గుర్తుండాలి. ఆయన ఒకసారి ఒక పోలీస్ స్టేషన్లో పోయి కంప్లైంట్ పెట్టిండు, గుర్తుందా కవిత గారు? ఏమని పెట్టిండు? కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళ ఫ్లెక్సీలో నా బొమ్మ పెడుతుర్రని ఆయన ఎఫ్ఐఆర్ చేయించిండు. అంటే దాని అర్థం ఏంది కవిత గారు? ఏం చెప్పు, నాకు తెలియక అడుగుతున్నా. కాంగ్రెస్ వాళ్ళ ఫ్లెక్సీలో ఈయన ఉన్నాడు అంటే కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళ ఫ్లెక్సీలలో నా బొమ్మ పెట్టుకున్నారు, తప్పుగా నా బొమ్మను పెట్టి ప్రచారం చేస్తున్నారని ఎమ్మెల్యే పోయి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ రిజిస్టర్ చేయించి వచ్చిండు. ఆయన కాంగ్రెస్ లో ఉంటే కేసు ఎందుకు రిజిస్టర్ చేపిస్తాడు? సో అంటే ఆయన బీఆర్ఎస్ అని మీరు అంటున్నారు? నేను అంటలేను తల్లి, ఆయన చెప్పింది చెప్తా ఉన్నాను, నాకేం అవసరం, నేను ఆయన వకీల్ కాదు, నాకు సంబంధం లేదు. సో ఇప్పుడు మనం ధర్మస్థల గురించి మాట్లాడుకుంటే, ధర్మస్థలలో ఏం జరిగిందని అనుకుంటున్నారు? ఎందుకని అంత మాస్ బరియల్ అనే దేశవ్యాప్తంగా ఒక నెగటివ్ ప్రొపగండా అయింది? మన పక్కన ఉన్నటువంటి పొరుగు దేశాలను మీరు గమనిస్తూ ఉన్నారు, లెఫ్ట్ వింగ్కి సంబంధించినటువంటి మేధావులన్నీ కలిసి దేశాలను అస్థిరం చేసి, చిన్న భిన్నం చేసి, పార్లమెంట్లను తగలబెట్టించి, ప్రైమ్ మినిస్టర్లు ఇళ్ళని తగలబెట్టించి, అంత నానా న్యూసెన్స్ ఎవరు చేస్తూ ఉన్నారంటే ఈ విచ్చలవిడితనానికి అలవాటు పడ్డటువంటి లెఫ్ట్ వింగ్కి అనుబంధంగా పనిచేసేటువంటి వ్యక్తులు, ద సోకాల్డ్ మేధావులు. ఎవడో పైసలు ఇస్తే వీడు ఆ మేత తిని ఏమంటారు, ఆవు గడ్డి తిని పెండబెట్టినట్టు చేసేటువంటి మూర్ఖులు వీళ్ళంతా. ఆ దేశంలో ఉండి ఆ దేశాన్ని పతనాలు కోరుకుంటున్నారు. శ్రీలంకలో 3 ఏళ్ల కింద అదే అవుతుంది, 2 ఏళ్ల కింద బంగ్లాదేశ్లో అవుతుంది, 4 రోజుల కింద పక్క నుండి ఇంకో దేశంలో జరుగుతుంది. ఎందుకు జరుగుతున్నాయి ఇవన్నీ? ఎందుకు జరుగుతున్నాయి? ఎవరి వల్ల జరుగుతున్నాయి? ప్రజాస్వామ్యంలో ఒక పద్ధతి ఉంటుంది, ఎలక్షన్లకి ఓటుకి మీకు నచ్చని నాయకుడు ఉంటే ఎలక్షన్లో దించడానికి ఒక అవకాశం ఉంటుంది. ఏంది పంచాయతీలన్నీ ఎందుకు జరుగుతున్నాయి ఇవన్నీ ఒకసారి ఆలోచించరు మీరు, దయచేసి ఆలోచిస్తే ప్రజలకు అర్థమవుతుంది. హిందూ మతం మీద బురద జల్లేందుకు జరుగుతున్నటువంటి కుట్రలు కుతంత్రాలు కాకుండా ధర్మస్థలంలో ఏం జరుగుతుంది? కేరళ ఎంపీ వైపు ఏళ్ళు ఎందుకు పోతా ఉన్నాయి? ఎవరా కేరళ ఎంపీ? ఆయనకి ధర్మస్థలకి ఏం సంబంధం? ఆయన ఏ మతం మీద దాడి చేస్తూ ఉన్నాడు? ఆయన ఏ మతాన్ని పాటిస్తూ ఉన్నాడు? ఒకసారి ఆలోచించరు దయచేసి. సో అది మ్యాటర్ కోర్టులో సబ్జుడీస్ అయినప్పుడు ఇప్పుడు నేను ఎందుకంటే ఎక్కువ మాట్లాడలేను కాబట్టి కవిత గారు, నిజం కొద్ది రోజులు ఆగు, ఆలస్యంగానైనా బయటకు వస్తుంది. నేపాల్లో జరిగిన తర్వాత వరుసగా 3 కంట్రీస్లో అయింది, అవి కూడా మన నైబర్ కంట్రీస్ అయిన తర్వాత మన దగ్గర కూడా అలాంటి రివోల్ట్ అనేది వస్తుంది అనేటువంటి విశ్లేషణలు ఎందుకు వినిపిస్తున్నాయి? మీరు యూత్ బయటికి రండి, జెన్జీ మీరు యాక్టివ్గా ఉండండి అనేటువంటి నినాదాలు కూడా సోషల్ మీడియాలో ఎందుకు కనిపిస్తున్నాయి? ఎందుకంటే నేను చెప్పిన పైత్యం ఎక్కువ కనబడతాయి, మేత ఎక్కువైంది కాబట్టి కనబడుతున్నాయి. పక్క దేశాలకి వెళ్ళి వీళ్ళకి జీతం ఇచ్చేటో డబుల్ జీతం ఇస్తుంది కాబట్టి మాట్లాడుతున్నారు, అంతే. అంతకంటే ఎక్కువ ఉంటుంది. వీళ్ళతో అయ్యేది ఏంది అంటున్నా, వీళ్ళతో ఏం కాదు, గుర్తుపెట్టుకోరు. ఈ దేశానికి ఒక సంస్కృతి ఉంది, ఈ దేశంలో ఉన్న యువతకు ఒక ఆలోచన ఉంది. పక్క దేశాలలో జరుగుతున్నటువంటి సంఘటనలను చూసి అట్లాంటి సంఘటన జరగకుండా ఈ దేశాన్ని ఎట్లా కాపాడాలో ఈ దేశంలో ఉన్న యువతకు తెలుసు. కాబట్టి పట్టుమని 10 మంది పేమెంట్ తీసుకునేటువంటి పేమెంట్ ఆర్టిస్టుల కోసం ఈ దేశ యువత ఏదో చేస్తారని అనుకోవడం వాళ్ళ మూర్ఖత్వం. సో ఇప్పుడు బీజేపీ రాష్ట్రంలో ఎప్పుడు అధికారంలోకి వస్తుంది అనుకో? వచ్చే ఎన్నికలు ఎప్పుడు వస్తే అప్పుడు వస్తుంది. ఇమ్మీడియట్గా దానికి తగ్గట్టుగా కంప్లీట్ సమాయత్తమైందా? ప్రజలు ఓట్లేసి ఒక పార్టీని అధికారంలోకి తేవాలని నిర్ణయించుకున్న తర్వాత కవిత గారు 1983లో ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు ఏముండే కవిత గారు? అప్పుడు ఏముండే తల్లి చెప్పు? 9 నెలల్లో పార్టీ పెట్టి అధికారంలోకి తీసుకొచ్చారు. భారతీయ జనతా పార్టీ ఈజ్ ఎ పార్టీ విత్ డిఫరెన్స్. సిద్ధాంతం కోసం, కమిట్మెంట్ కోసం అనేక మంది కార్యకర్తలు చచ్చిపోతూ సంవత్సరాల తరబడి నుంచి ఎత్తిన జెండా కోసం కొట్లాడుతున్నటువంటి కమిట్మెంట్ ఉన్న కార్యకర్తలు ఉన్న పార్టీ భారతీయ జనతా పార్టీ. దీనికి సన్నద్ధం ఏముంది కవిత గారు?
ప్రజలు ఓట్లేయాలనుకోవాలి. 10 సంవత్సరాల టీఆర్ఎస్ పాలన చూసిర్రు. 5 ఏళ్ళు ఉంటుందో లేదో నాకు తెలియదు, కానీ 5 ఏళ్ళ కాంగ్రెస్ పాలన చూస్తారు. ఇక అప్పుడు ఎవరికి ఓటేయాలనుకుంటారు ప్రజలు? ఇద్దరిని చూసిన తర్వాత క్వైట్ న్యాచురల్గా థర్డ్ ఆప్షన్ మేమే కనబడతాం, మాకే ఓట్లేస్తారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా నేను చర్చ మొదలుపెట్టినప్పుడు అర్ధగంట తిట్టిన వాళ్ళని. అన్నకి చెల్లెకి లేదు, బావకి మరదలకి లేదు, తండ్రికి బిడ్డ మీద కంట్రోల్ లేదు, గాళ్ళకి ఎందుకు ఓటేస్తారు కవిత గారు? కాకుండా జనాలు మళ్ళీ కేసీఆరే రావాలని కోరుకుంటున్నారు, పూజలు చేస్తున్నారు, దేవాలయాల దగ్గర కూడా వాళ్లే కనిపిస్తున్నారు అనేది ఇదంతా ఆర్టిఫిషియల్ మూవ్మెంట్ని పైసలు ఇచ్చి నడిపిస్తారు అని చెప్తా ఉన్నాను. 100% ఆర్టిఫిషియల్ మూవ్మెంట్. వచ్చే ఎన్నికల వరకు టీఆర్ఎస్ ఏమవుతుంది, ఎట్లుంటుంది అనేది ఒకసారి చూద్దాం. కొద్దిగా వెయిట్ అండ్ సీ. ఇంకా 3 ఏళ్ళు ఉంది 3 ఏళ్ళు ఉంది కాబట్టి ఓపిక ఉండండి కవిత గారు, ఎందుకు తొందరపడి. సో పార్టీని విచ్ఛిన్నం చేసే కుట్ర జరుగుతోంది, హస్తగతం చేసుకునే కుట్ర. మాకేం అవసరం? తనన్న మాటలు చెప్తున్నారు, కవిత అన్న మాటలు. కవిత అడుగురు సమాధానం. కుటుంబాన్ని విచ్ఛిన్నం చేశారు, పార్టీని హస్తగతం చేసుకోవాలనే కుట్ర జరుగుతోంది చెప్పింది కదా కవిత. హస్తగతం చేసుకోవాలనుకుంటున్నా ఉంటుంది. హస్తం పార్టీలో అడుగురు ఆ ప్రశ్న, నన్ను కాదు అడగాల్సి. సో ఇంటర్నల్ గా జరగదా, అది బయట నుంచి అవుతుంది ఎక్స్టర్నల్ గా? ఇంటర్నల్గా ఏముంటుంది కాబట్టి పార్టీ వాళ్ళు ఉన్న ముగ్గురు అనుకున్న తర్వాత 4 బెనిఫిట్ అవుతుంది. గట్లా పిట్టపోరు ఏదో పిల్లి తీర్చింది అన్నట్టు ఉంటుంది పంచాయతీ. ఇప్పుడు వాళ్ళ పంచాయతీ అంతా గట్లే ఉంటుంది. ఇప్పుడు కవిత అనేటువంటి ఎపిసోడ్ వచ్చిన తర్వాత ఏం జరిగిందని జర్నలిస్ట్ మిత్రుడు కృష్ణ అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పారు, జనం చెప్పారు. కవితను సస్పెండ్ చేస్తారా చేయరా ఏమనుకున్నారు మీరంటే అది ఊహించిందే అన్నారు. 90% ప్రజలు చెప్పారు. కవిత ఇంపాక్ట్ ఏమైనా ఉంటుందా, బయటకు పోతే ఉండదంటే 46% మంది ఉంటుంది అని చెప్పారు. ఇక 46% మంది ఉంటుందంటే 1% ఓట్లతోటి పార్టీలు గెలిచి ఓడిపోయి జరిగే ఈ దేశం లోపల కవిత గారు 46% మంది జనం మీద ఇంపాక్ట్ ఉంటుంది కవిత మీద తీసుకున్న నిర్ణయం అంటే టీఆర్ఎస్ ఎక్కడ ఉంటుంది ఒకసారి ఆలోచించి. కాకుంటే 3 ఏళ్ల కాలం ఉంది కదా, ఇప్పుడు ఆ ఇంపాక్ట్ ఉంది అనిపిస్తుందేమో. 3 ఏళ్లలో అదే కంటిన్యూ అవుతుంది అంటారా? 3 ఏళ్లలో ఈ పార్టీ 3 ముక్కలు కాదని ఎవరు మీరు గ్యారంటీ ఇస్తారా? ఇలా చెల్లెపోయింది రేపు బాగోవడానికి గ్యారంటీ ఇస్తారా? రేపు గౌరవనీయులు సంతోష్రావు గారు బయటకు వరని గ్యారంటీ ఇస్తారా? అంతా శ్రీమంతులే అయినారు కదా, అందరి దగ్గర 1000 కోట్లు అయిపోయినాయి కదా. ఎవరైనా బయటకోవచ్చు, ఎవరైనా కొత్త పార్టీ పెట్టుకోవచ్చు, ఎవరైనా ఏదైనా చేసుకోవచ్చు, ఏముంటుంది. సో ఇప్పుడు మళ్ళీ బీజేపీ వచ్చే పరిస్థితులు ఉన్నాయంటారా? మీరు చెప్పినట్టుగా అప్పుడు ఎన్టీఆర్ పార్టీ స్థాపించినప్పుడు 9 నెలల్లోనే అధికారంలోకి, అంటే అలాంటి పరిస్థితి ఇప్పుడు ఉందా? అంతకంటే ఎక్కువ ఘోరమైన పరిస్థితి. ప్రజలు కాంగ్రెస్ని అంతకంటే ఎక్కువ ద్వేషిస్తారు, టీఆర్ఎస్ పట్ల అంతకంటే ఎక్కువ కోపంగా ఉన్నారు ప్రజలు. భారతీయ జనతా పార్టీ ఒకటి ఆల్టర్నేట్ కనబడుతుంది, ఎన్నికలు ఎప్పుడు వస్తాయని ఎదురు చూస్తారు. యూనిటీ ఉందా బీజేపీలో? మరి దానికోసం సమిష్టిగా పోరాడడానికి, కృషి చేయడానికి ఉంది, కలిసికట్టుగా ఉంది. 100% ఉంది తల్లి. అందరం కలిసే ఉన్నాం, కలిసి కట్టుకునే ఉన్నాం, కలిసి కొట్లాడతాం, కలిసే అధికారంలోకి. కాకపోతే ఎవరికి వాళ్ళు ఇండివిజువల్ గా మాట్లాడుతున్నారు, ఎవరికి వాళ్ళు సెపరేట్ గా. కవిత మా ఇంటికి వచ్చి ఇంటర్వ్యూ చేస్తే రఘునందన్ రావు సమాధానం చెప్తారు, కానీ రాజేందర్ గారు బండి సంజయ్ గారు ఎట్లా చెప్తారు తల్లి? దీన్ని కూడా ఇండివిజువల్ గా మాట్లాడుతారు. మీరు రేపు బండి సంజయ్ గారు ఇంటర్వ్యూ చేయరు, ఆయన కూడా మాట్లాడతారు. అరవింద్ గారు ఇంటర్వ్యూలు చేయడం వేరు, పబ్లిక్ గా మీడియా ముందు మాట్లాడడం వేరు ఉంటది. కార్యకర్తల సమావేశాల్లో మీడియా ముందు రోజు ఏం మాట్లాడతారు? కార్యకర్తల సమావేశం అంతటి జరుగుతున్నాయి, దేశంలో అందరు ఎంపీలు పనిచేస్తారు. ఒక్కసారి నా 3 రోజులు వెనక పోయి చూడరాదు, 3 రోజుల నుంచి నేనేం పని చేసినా కనబడుతుంది కదా తల్లి. ఎందుకంటే ఊరికి అనుమానం పెట్టుకొని ఇబ్బంది పడతావు మనసులో. చూడు అట్లే ప్రతి ఎంపీకి ఒక ఫేస్బుక్ పేజ్ ఉంది, చూడు ఒకసారి ఎవరెవరు ఎక్కడ పనిచేస్తారు, ఏం మాట్లాడుతారో తెలుస్తుంది కదా. అందరం పనిచేస్తున్నాం, నియోజకవర్గాల్లో పనిచేస్తున్నాం, రాష్ట్ర నాయకత్వం బలంగా ఉంది, కేంద్ర నాయకత్వం బలంగా ఉంది, పార్టీ అధికారంలోకి వస్తుంది. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.